బాలీవుడ్ నటి కాదంబరి జత్వాని అక్రమ అరెస్టు కేసులో అరెస్ట్ అయిన ఐపీఎస్ అధికారి పిఎస్ ఆంజనేయులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సిఐడి అధికారులు. వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిన్న 1 గంట నుంచి రాత్రి 8:30 వరకు విచారణ జరిపారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్, కాంతి రాణా తాత విశాల్ గున్నిలపై ఇప్పటికే సస్పెన్షన్ వేటు పడింది. కాంతి రాణా, విశాల్ గున్ని హైకోర్టును ఆశ్రయించి అరెస్టు నుంచి రక్షణ పొందారు. ఈ కేసులో ఏటుగా ఉన్న పిఎస్ఆర్ మాత్రం డీజీ స్థాయిలో ఉన్న నన్ను ఎవరు టచ్ చేయలేరన్నట్లుగా ధీమాగా ఉండిపోయారు. కానీ సిఐడి అధికారులు అనూహ్యంగా జలకిచ్చారు. హైదరాబాద్లో ఆయనను అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టు ముందు హాజరుపరచనున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, మీరు చెప్పినట్టుగా ప్రస్తుతం పూర్తి స్థాయిలో నిన్న ఉదయం హైదరాబాద్ లో అరెస్ట్ చేయడం, సుమారుగా మధ్యాహ్నం 1 గంట సమయంలో విజయవాడ సిఐడి కోర్టుకు తీసుకురావడం, ఆ తర్వాత విచారణ కొనసాగడం. సుమారుగా 8:30 గంటల వరకు విచారణ కొనసాగింది. 7 గంటల సేపు విచారణ అనంతరం నైట్ సిఐడి కోర్టు కార్యాలయంలోనే ఆయన ఉన్నారు. ఉదయాన్నే 7 గంటల సమయంలో ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు వైద్య పరీక్షల కోసం. అక్కడి నుండి వైద్య పరీక్షల అనంతరం కోర్టుకి సిఐడి అధికారులు తరలించే అవకాశం ఉంది. మరి కొద్దిసేపట్లో కోర్టు వద్దకు కూడా వచ్చేస్తారు. అయితే పూర్తిగా ఈ కేసుకు సంబంధించి పూర్తి విచారణ జరుగుతున్న నేపథ్యంలో గతంలో కూడా 3 ఐపీఎస్ అధికారులు ఈ కేసులో ఉన్నారు. అయితే దాంట్లో 2 ఇప్పటికే కోర్టుని ఆశ్రయించారు, బెయిల్ తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈయన కూడా కోర్టుని ఆశ్రయించకుండా ఇప్పటి వరకు ఉన్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఈ కేసు నిలబడదు అనేది ఒక పక్కన వాదన అయితే, ఖచ్చితంగా ఈ కేసులో ఈయన ఏటుగా ఉన్నారు, ఈయన్ని అదుపులో తీసుకుంటారు అనేది కూడా గత కొద్ది రోజుల నుంచి వస్తున్న పరిస్థితి. అయితే నిన్న ఆయన్ని వెంటనే అరెస్ట్ చేయడం, ఆయన తీసుకురావడం, ఈ రోజు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్న నేపథ్యంలో రిమైండ్ కూడా విధించే అవకాశం ఉంది. ఈ కేసు పూర్తి స్థాయిలో గత వైసీపీ ప్రభుత్వం హయాంలో మహిళపై పూర్తి స్థాయిలో ఇబ్బందికరమైన వాతావరణం తీసుకురావడం, ఫైనాన్షియల్ విషయాల్లో కొన్ని ఇబ్బందులు పెట్టడంతో ఈ కేసు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఖచ్చితంగా దీంట్లో ఎవరున్నా సరే, అధికారులు ఉన్నా సరే, అదేవిధంగా రాజకీయ నాయకులు ఉన్నా సరే, ఖచ్చితంగా శిక్ష పడే వరకు ఉంటుందని కూడా ఒక నమూనాగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఐపీఎస్ అధికారులు పూర్తిగా వాళ్ళ వృత్తి ధర్మాన్ని పాటించకుండా పూర్తిగా అక్రమాలు నెలకొంటారు. అది కొంతమందిని ఇబ్బంది పెట్టారు, వాళ్ళు ఉద్యోగ ధర్మాన్ని కూడా పాటించలేదు అనేది కూడా ఈ కోణంలో చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో మరి కొద్దిసేపట్లో కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఎన్ని రోజులు రిమాండ్ లో ఉంచుతారు అనేది కూడా మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. రైట్ యాకూబ్, థ్యాంక్ యూ.